ఉన్నాయి. అయితే అటువంటి అడాల్ఫ్ హిట్లర్ని కలవడానికి ఈయన భారతదేశం మీద దండయాత్ర చేయడానికి నేతాజీ ఆయన కలవడానికి వెళ్ళేటప్పుడు ఆయన ఇంకా బయటికి రాలేదంట, కూర్చున్నాడంట. సో ఆయన ఎదురుగా ఒకసారి ఆల్రెడీ హిట్లర్ వెళ్ళి ఇలా చూసుకుంటూ వెళ్ళాడంట. ఈయన చూసి నవ్వి ఊరుకున్నాడంట. తర్వాత ఇద్దరు ముగ్గురు కనిపించారంట. అంటే హిట్లర్ గారికి డూప్ సేమ్ స్ట్రక్చరు పర్సనాలిటీతో ఉన్న వాళ్ళని తయారు చేసి పెట్టుకునేవాడంట. అంటే ఒకవేళ అక్కడ దొరికినా ముందు వాళ్ళని పంపించేవాడంట. అంత సామరస్యంగా ఉంటే అప్పుడు ఈయన రియల్ అడాల్ఫ్ హిట్లర్ వెళ్ళేవాడంట. సో అట్లాంటి పరిస్థితుల్లో ఒకసారి అలాగే ఇద్దరు ముగ్గురు కనబడినా నేతాజీ స్పందించలేదంట. మూడో వ్యక్తి వచ్చి నేతాజీ మీద భుజం మీద చేసి మాట్లాడితే అప్పుడు లేచి హాయ్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడాడు. నేనే హిట్లర్ నువ్వు ఎలా కనిపెట్టావని అన్నాడంట. నా భుజం మీద చేసి మాట్లాడే ధైర్యం హిట్లర్ కాక ఇంకెవరికి ఉంటుంది అన్నాడంటే. చూడండి, అంటే మొట్టమొదటి భారతదేశానికి మొట్టమొదటి ఐపీఎస్ ఆఫీసర్గా కూడా చెప్తారు ఆయన. ఇండియన్ పోలీస్ సర్వీస్ మొట్టమొదటి ఆఫీసర్ కూడా మన నేతాజీ. అంటే దేశం కోసం ఇలా కాదు, వాళ్ళని భయపడితేనే ఒక చెంప చూపిస్తే రెండో చెంప చూపించడం కాదు, ఒక చెంప చూపిస్తే రెండు చెంపలు వాయించాలి అనే నినాదంతో ముందుకెళ్ళిన వ్యక్తి అటు సింగపూరు, మలేషియా, యూరోపియన్ కంట్రీస్, జర్మనీ అందరినీ కూడా సమాయత్తం చేసి బ్రిటిష్ మీదకి అటాక్ చేసి ప్రెజర్ చేస్తే 1945 రెండో ప్రపంచ యుద్ధం టైంలో ఆల్మోస్ట్ ఆల్ బ్రిటిష్ వాళ్ళకి ఇది పక్కలో బలిలా తయారయ్యాడు. చాలా భయపడ్డారు. మేబీ అది కూడా ఒక రీజన్ 47లో స్వతంత్రం రావడానికి కూడా. అప్పటికి ముందే వచ్చేసి ఉండేది. కొన్ని మన రాజకీయాలు తెలిసిందేగా, ఇంకొంచెం డ్రాగ్, ఎవరికో పేరు వచ్చేయడం ఎందుకు, మనకు పేరు రావాలంటే ఇంకొద్ది రోజులు ఆగుదాం అని చాలా చేశారు. బట్ ఆయన ఇప్పటికీ భారత ప్రభుత్వానికి ఒక బాధ్యత అయితే మిగిలిపోయింది.